ఛాన్సే లేదు. నువ్వు ఇంక ఈ జాబ్ కంటిన్యూ చేయలేవు. అదేంటి సార్, నేనేం చేశాను? నీకు ఈ మధ్య కంటెంట్ మీద కమిట్మెంట్ లేక అంతా చెత్తే రాస్తున్నావు. నువ్వు రాసిన చెత్త చదివి ఆ న్యూస్ రీడర్కి వాంతులు అయితే ప్రెగ్నెన్సీ అనుకుని వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో గొడవ పడింది. అప్పుడు తప్పు నా కంట్రోల్లో లేదు సార్, వాళ్ళ కంట్రోల్లో ఉండాలి. వీటికేం తక్కువ లేదు. సార్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మై వర్క్ సార్, డోంట్ మిస్రెస్పెక్ట్ దట్. అవునా? ఇదొక్కటి చదువు. ఈ 4 చేయకుండా మనం ఉండలేం. ఏంటవి? నిద్ర లేవడం, తినడం, పడుకోవడం. మరి 4వది? బాత్రూమ్కి వెళ్ళాను సార్, ఇది కూడా చెప్పాలా? ఈ కంటెంట్ అప్రూవ్ చేస్తే నా తల బాత్రూంలో పెట్టుకోవాలయ్యా. ఇది కంటెంటా ఇది? సరే ఇంకొకటి చదువు. ఒక మనిషి జీవితం మొత్తంలో 240 రోజులు దేనికోసం వేస్ట్ చేస్తాడో తెలుసా? దేనికోసం? బాత్రూమ్కి వెళ్ళాను సార్. యాక్చువల్ అయితే 240 డేసే. బట్ వాడు వయసులో ఉండి, వాడి చేతిలో ఫోన్ ఉండి, దాంట్లో వీపెన్ ఉంటే ఇంకా వాడి స్టామినా బట్టి. హే, సిగ్గుండాలరా కొంచెమైనా. కంటెంటారా ఇది? ఇది కంటెంటా? ఓకే సార్, ఇంకోటి చదువుతాను చూడండి. అది కూడా బాత్రూమ్ గురించేగా? కాదు సార్, బాత్రూంలో ఉండే వాటర్ గన్ గురించే. అది తీసుకుని నీ వల్ల వాటర్ కూడా తాగలేకపోతున్నాను రా. నువ్వు అర్జెంటుగా నీ సామాన్లు సర్దుకుని దొబ్బేయ్. బాత్రూమ్ గురించి ఆయన తప్ప మావా? ఇండియాలో 20% పాపులేషన్కి అసలు బాత్రూమ్లే లేవు. నా కంటెంట్లో ఉంది కూడా అదే. వాడు అవన్నీ వదిలేసి పైపని చదివేసి నన్ను జోలు తీస్తాడు. అవునులే, వీడికని పైపని ఇంట్రెస్టింగ్ ఉండే గాసిపులు, హీరో హీరోయిన్స్ మధ్య ఎఫైర్స్, ట్విట్టర్లో కాంట్రవర్సీలు, ఇవే కావాలేమో. జనాలు కూడా దాదాపు అవే చూస్తున్నారా. మనం ఏం చేస్తాం? అయినా వాళ్ళన్నాను కూడా ఏం లేదులే. ఏ ఛానల్ ఏది ఎక్కువ చూపిస్తే అదే చూస్తారు. అదే అలవాటు అయిపోయింది. అవన్నీ పక్కన పెట్టు. ఇప్పుడు నాకు అర్జెంట్గా జాబ్ కావాలి. ఊరు నిండా అప్పులు, ఇంటి నిండా ఈఎంఐ సామాన్లు, పర్సనల్ క్రెడిట్ కార్డులు. అవన్నీ తలుచుకుంటే కంటిన్యూ నిద్ర కూడా పట్టదురా.